పోతున్నాయి రో సామే. అమ్మో దగ్గి దగ్గి చచ్చిపోయేలా ఉన్నాను. ఎవరైనా కాపాడండి రాది. ఎవరు లేరా? ఏందయ్యా చీపుగా ఇక్కడ తీసుకొచ్చావా? ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవచ్చుగా. ఇది ఎక్కడ కర్మ? ఇదంతా చూడాలని నా తలరాత. పడుకో టెన్సీ. టెన్సీ పడుకో. టెన్సీ దయచేసి పడుకో. వీడికి చెవుడు కూడా. నాకేం చెవుడు లేదు. ఇక్కడ ఇలా ప్రవర్తిస్తేనే నేను బతకలుగుతాను. వద్దు, నేను చెప్పేది వినండి. నాకు ఆపరేషన్ వద్దు. ఇక నేను ఏ ఆడకుక్క వెనక తిరగను. ఆపరేషన్ చేసి నా జీవితాన్ని మీరు నాశనం చేయొద్దు. మీకు దండం పెడతాను. ఒక మగవాడికి మగతనం చాలా ముఖ్యం. చూడడానికి చాలా బాగుంది డార్లింగ్. వద్దప్పుడు ఇచ్చాడకూడదు. పోరా పోకిరి వెదవా. సార్ మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు సార్. 5 కిలోల బియ్యానికి హార్లిక్స్ బాటిల్కి ఆశపడ్డాను. ఇలా చేయకండి. నా కర్మ. జానంటే ఎవరండి? రా వెళ్దాం. చెప్పండి, ఈ కుక్క పిల్లకి ఏమిటి సమస్య? నాకు తెలిసినంత వరకు దీనికి టెన్షన్ ఎక్కువగా ఉంది. లంగ్స్ లో చెమ్మ కూడా ఉందనిపిస్తోంది. మీరు చెప్పేది వింటుంటే మీరు డాక్టర్ అయి ఉండాలి. అవును, నేను డాక్టర్నే. మీలాంటి డాక్టర్లు ఇలా చేయడం తప్పని అంటున్నాను. మనలాంటి మనుషులకి ఇలాంటి మృగాలకి తేడా ఉంటుంది. ఈ బట్టతలోడు ఓవర్ మాట్లాడుతుండవు. ఒక వెటనరీ డాక్టర్ గా నాకు దాదాపు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంటే వెనకాలేం చేస్తున్నావా? ముందుకొచ్చి మాట్లాడరా. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మృగాలకు ఎక్కడ రోగం వస్తుందో మనం కనిపెట్టలేం. నేను ముందు చెప్పాను కదా, వీడో డబ్బులు ఇచ్చి పాస్ అయ్యి డాక్టర్ లా ఉండవు. ముందు దీనికి ఫీవర్ ఎంత ఉందో చెక్ చేయాలి. దానికి ఎందుకు ధర్మామీటర్ అడగబెడుతుండో? ఎవయా దయచేసి ఇంటికి తీసుకోబో. నీతో రావాలనే ఊరికే నటించా. వీడి మీద నమ్మకం లేదు. ఓరి లంగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. ఓరి నాయనో, దాన్ని బయటికి మనం లోపల పోతేమోననే భయంగా ఉంది. ఒక నిమిషం డాక్టర్, దాన్ని బయటికి తీసేనా? అది ఇప్పుడు తీయాలనేది నాకు తెలుసు. ఎవయో వారికి ఏం తెలియదు. నువ్వు బయటికి తీ. ఇలా చూడండి, ఈ కుక్క ఇలా అరుస్తుందంటే దాని అర్థం ఏమిటో నాకు మాత్రమే తెలుసు. అబ్బో తెలుసు అంట. ముందు ఆ ధర్మామీటర్ బయటికి తీమనయ్యా. ఏమి కాదు, నోర్మోయ్. ఏమన్నారు డాక్టర్? ఇందులో ఇంటికి ధర్మామీటర్ దొరకదు. డాక్టర్, నాకు డౌట్. మీ థర్మామీటర్ లోపలికి వెళ్ళిందో చెక్ చేయండి. వస్తుంది. మూడోది, సర్జరీ చేస్తే బయట తీయాలి. మోషన్ పద్ధతితో బాగున్నట్టుంది. వాళ్ళే చెప్పారు. మీరు చెప్పినట్లే మోషన్ పద్ధతిని ఫాలో అవుదాం డాక్టర్, అదే బెటర్. రాకుండా పోయిందంటే కడుపు బద్దలవుద్ది. చేతితో తీయడమే బెటర్ అనిపిస్తుంది. ఇదిగో తీసేస్తున్నా. Download Richie exclusive. మహారాజులా నడిచేటట్టు మాత్రంలో చాంపిలా నడిచేలా చేశాడు వీడు. నీతో ఉందామని ఆశపడినందుకు నా ధర్మపీఠం బద్దకొట్టావు కదయ్యా. ఓకే, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నన్ను వదిలేయి. ఏందమ్మో, నన్ను తీసుకుపోవా? నీలాంటి ఒక చీప్ కుక్కను నా ఇంటికి